రీసెంట్ గానే మా మన నేను సోమేష్ ఒక సాంగ్ చేసాం. దాంట్లో బాబాయ్ ఒక బాబాయ్ని తీసుకొచ్చి డాన్స్ చేయించాం. చూసే ఉంటాం. అది చిరంజీవి గారి. సో అది మొన్న రీసెంట్ గా దివాళీ ఈవెంట్ జరిగినప్పుడు నాగబాబు గారి ముందు వేయించాం. చిరంజీవి గారి దగ్గర తీసుకుని వెళ్తానని చెప్పి ఇంకా కల్పిస్తానన్నారు. అది మళ్ళీ ఇంకో హైలైట్, మర్చిపోలేని మూమెంట్. అసలు ఆయన్ని దగ్గరగా చూడడం, ఆయన మమ్మల్ని పిలిపించి, అంటే మనం డాన్సర్కి వెళ్ళి చూసేస్తాం, కనపడతాం, అది ఓకే. ఆయన పిలిపించి ఆయన కోసం మేము వెళ్ళి, ఆయన అసలు కొరియోగ్రాఫర్ ఇతనే అనగానే సెకండ్ ఇచ్చి అసలు ఏంట్రా బాబు ఈ ఫీలింగ్ మామూలుగా లేదు. అసలు మొత్తం ఆయన కూర్చోబెట్టి కాఫీ తాగించి మాట్లాడిపించి ఆయనతో, అసలు అది మాత్రం అసలు సూపర్ మూమెంట్, మర్చిపోలేని మూమెంట్ అనమాట. అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. ఇంకా అట్లా నా లైఫ్ లో చాలా ఉన్నాయి అన్న, అన్ని చెప్పుకుంటూ ఉంటాడు. బాబాయ్ టచ్ లో ఉన్నాడు. అంటే బాబాయ్ ఎక్కడ ఒక వీడియో చేసిన తర్వాత మంచి వైరల్ అవ్వడం ఒక ఎత్తు అయితే, నువ్వు తీసుకొని వచ్చి టీవీ ఆడియన్స్ కూడా పరిచయం చేసింది. అవును, అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానన్నా, నా వల్ల అలా అయ్యింది బాబాయ్కి అని. ఇప్పుడు కూడా ఆయన కూడా అదే ఇది అవుతాడు. అట్ ది సేమ్ టైం ఆయన వల్ల మేము చిరంజీవి గారిని కలిసాం, అది నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఇంకా చాలా హ్యాపీ. నీ సాంగ్ హిట్లు డోలీలో మన అదొక్కటే హిట్ అన్న, చాలా హిట్లు ఉన్నాయి, అది కావాలి. అదొక్కటే అంటే అది ఫ్యాన్స్ డిమాండ్ బాగుంటది అన్న సాంగ్. ఇంకా బాగుంటది లేదు, అది యాక్చువల్గా ఏంటంటే అప్పటి వరకు జానులరి వేరే వేరే సాంగులు చేశారు ఆవిడ. అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అని అయ్యని ఇయ్యని. సో కొంచెం కొత్తగా వెళ్దాము, ఇలాంటి సాంగ్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ ఆవిడైతే వద్దన్నారు, చెయ్యం అది ఇది అని. అంటే అప్పుడు నేను చెప్పాను, లేదండి మీరు ఆర్టిస్టులు అన్నీ చెయ్యాలి, అలా ఏమి వద్దు అది ఇది అని. అంటే లేదు, ఆ పాట అంటే మళ్ళీ డ్రెస్సులు ఎలాగ వేయాలి అది ఇది అని చెప్పేసి అన్నారు. డ్రెస్సులు ఎలా వేయాల్సిన అవసరం లేదు, మీరు ఫుల్ డ్రెస్ వేసుకొనే ఎలా చేయాలో అలా నేను చేపిస్తాను, నన్ను బ్లైండ్గా ఫాలో అయ్యి చేయండి అన్నాను. సో ఆవిడ 100% ఆవిడ ఇచ్చారు. ఇంకా స్టేజ్ మీద అది వేరే లెవెల్లో వెళ్ళింది. అంటే జానులరి అంటే ఇప్పుడు ఆవిడ లంగా ఓణీలు కట్టుకోవడం లేకపోతే అట్లా ఉంటారు కదా. సో ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయించి వేయిస్తే బాగుంటుందని చెప్పేసి మంచిగా ఒక షర్టు ఒక ప్యాంటు సింపుల్గా వేయించి, ఇంకా ఆ సాంగ్, ఆ లైటింగ్, ఎక్స్ప్రెషన్స్, ఇంకా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే చాలు, బాగా చేస్తారు ఎక్స్ప్రెషన్స్. సో నాకు బేసిక్గా ఆవిడ ఫోక్ డాన్స్ అంటే ఇష్టం, డాన్స్ బాగా చేస్తారు. అట్లా చేయించా అనమాట. అందులో మన గ్రేస్ కొంచెం యాడ్ చేసి అలా సెట్ అయింది. ఆ సాంగ్ అలా కుదిరింది అనమాట. సో అన్ని జనాలు అందరూ అడిగి ఇట్లా ఎప్పుడు అదే చేస్తుంది అది అని ఆవిడ చెప్తున్నారు నాకు, కొత్తగా ఏదైనా చేద్దాం అంటే సరే చేద్దాం అని చెప్పేసి ఇంకా అలా. ఇది అసలు కంప్లీట్ డిఫరెంట్ జోనర్ కదా ఆవిడికి. అసలు ఆ సినిమా పాట వేయడమే చాలా కొత్తగా ఉంటుంది. ఆవిడ ఏదైనా ఓ సినిమా పాట వేస్తే కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఫోక్ సాంగ్స్ ఓన్గా చేసిన సాంగ్లు ఉంటాయి కదా, ఆవిడ సినిమా పాటకి పర్ఫామ్ చేస్తుందంటేనే నాకు కొత్తగా అనిపిస్తుంది. ఈవిడ సినిమా సాంగ్ అసలు సెట్ అవ్వదు, ఫోక్ సాంగ్స్ అన్నట్టు దాంట్లో ఉంటుంది. సినిమా సాంగ్కే వేస్తుందంటే కొత్తగా ఉంటది, కాబట్టి ఈ సాంగ్ అయితే ఇంకా కొత్తగా ఉంటది అని ఇంకా అలా అడిగి సాంగ్ చేయించాను. నాకు జాన్వరి అంటే ఏడ్చుకుంటూ శేఖర్ మాస్టర్ అది మళ్ళీ పండన్న వేసుకున్నాడు కదా అన్ని, అది ఇంకా హైలైట్. అయ్యో నీ టైమే కదా అది, నా టైమే వచ్చింది అది. అవును, ఇంకా లైఫ్ స్టోరీ అన్నప్పుడు ఇంకా అట్లా ఇంకా అలా వెళ్ళి పోయింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆ సీజన్ హ్యాపీగా టైటిల్ కొట్టాం మంచిగా కదా. మామూలు ఫీలింగ్ కాదు అది, టైటిల్ కొట్టింది. అయిపోయా మంచివి ఇంకా ఉన్నాయి చాలా. బట్ బెస్ట్ మూమెంట్స్ నీ లైఫ్ లో. బ్యాడ్ అంటే బాబు ఏముందన్న ఒక్కటే, D13. నేను మ్యాక్సిమం ఆ సీజన్ టైటిల్ కొట్టేవాడిని డ్యామ్ షూర్గా. అంటే నా ఫీలింగ్ ఇది. బయట చాలా మంది కూడా చెప్పారు, అన్న నువ్వు కొట్టేవాడు అన్నది అని. బట్ ప్రసాద్ గాడు నా కంటెస్టెంట్ వాడు, సో వాడు ఒక ఫ్లిప్ వేసాడు అనమాట. ఆ ఫ్లిప్ వేసినప్పుడు అన్న ఇప్పటికీ నాకు నిద్రపోయి, నాకు అడిగే ఉంటుంది నాకు తెలిసి డ్రామా, నిద్రపోయేటప్పుడు అసలు ఈ ఫ్లిప్ ఎందుకు వేసాము అని ఒక్క క్వశ్చన్ రేజ్ అయిందంటే ఎమ్మట ఆ ఫ్లిప్ గుర్తు వస్తుంది. అదొక జిబుక్ అన్నట్టు వాడికి బొయ్యిక ఇలా బయటకు వచ్చింది. ఇది యాంకిల్ ఉంది కదా, ఫ్లిప్ వేసినప్పుడు పడంగానే ఆ సైడ్ యాంకిల్ బయటకు వచ్చేసి అసలు వాడి కాలు అలా చూస్తూ హాస్పిటల్ తీసుకెళ్తే వాడేమో అన్నా నాకు ఫైనల్స్ ఉంది నేను చేస్తాను, చేసిన తర్వాత తీసుకెళ్ళండి హాస్పిటల్కి అంటాడు.
వాడి డెడికేషను వాడు అసలు నాకు అమ్మో అసలు అంటే సైడ్ డాన్సర్ నుంచి వచ్చాడన్న టీంలో చేస్తూ వీడి నుంచి వాడి వర్క్ నచ్చి వాడి డాన్స్ నచ్చి వాడిని తీసుకొని చేసుకొని వాడు అంతా అదర కొట్టేశాడు సూపర్. వాడితోనే కన్నుపిల్ల కళ్ళలో చేసింది కూడా వాడితోనే. సో వాడు ఇంకా అలా అంత కష్టపడి అంత చేసి ఎండ్ ఆఫ్ ద డే ఆ చిన్న మిస్టేక్ అసలు ఎందుకు అసలు అది పెట్టకపోయినా బాగుండేది ఇప్పటికీ నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను ఇప్పటికీ స్టిల్. వాడికి అది ఉంటుంది ఎందుకంటే వాడికి ఏంటంటే వేసేస్తానని నమ్మకం వాడికి ఉంది. ఎందుకంటే కంటెస్టెంట్ ఖచ్చితంగా కొరియోగ్రాఫర్ నమ్మాలి. ఎందుకంటే ఎవడు చేసి చూపిస్తారు వాళ్ళు. నువ్వు ఆ ఫ్లిప్ వేసావా? నేనేయలేదు మనోడు. నేను అంటే ఆ సాంగ్ లో లేను, మన కొరియోగ్రాఫర్లు చేయరు. నువ్వు అది వేయగలవా? లేదు నేను ఫ్లిప్ వేయగలను అన్నా, కానీ ఆడెంత వేసినంత హైట్ లో నుంచి చేయలేను. ఆడే కదా ఎవడే వేయలేడు అలాంటి ఫ్లిప్ అది. ఆడి సూపర్ గా వేసాడు, ల్యాండ్ అయ్యాడు అంతా బాగుంది అనుకున్నాం. ఆ డైలాగ్ అలా చెప్పాడు, ఏంటి తేడాగా ఉన్నాడని చూస్తే కింద బాబాయ్ అది ఇప్పుడు తలుచుకున్నా కూడా జమ్మును గూస్ ఇంకా చూడు. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడేమో ఇంకా కాలు సెట్ అవ్వదని అన్నాడు ఆడు. కాలు తీసేయాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు డాక్టర్. అసలు ఏంటి నాకు ఎలా ఉంటది, నా కంటెస్టెంట్ నా కోసం వచ్చాడు. వాడి ఎవరి లైఫ్ అయినా వాడి లైఫ్ కోసం వాడు సెట్ చేసుకోవాలని నా లైఫ్ ఇద్దరం కలిసి చేసేది కదా. సో ఇంత అబ్బా ఎందుకు ఇంత మిస్టేక్ పని చేసాము. ఇప్పుడు టైటిల్ కొట్టి ఏం పీకుతాం. నాకు ఇప్పుడు పూర్ణ మేడం చెప్పారన్న ఈ మాట. అప్పటి నుంచి నా బ్రెయిన్ చేంజ్ అయిపోయింది చాలా వరకు. సరే ఇప్పుడు ఎందుకు ఇంత ఫులిష్ పని చేసావు అభి, ఎందుకు చేసావు ఇట్రా అని నేను ఫుల్గా ఏడుస్తున్నా. అసలు నువ్వు ఏడవద్దు, నేను చూడలేకపోతున్నాను, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఎందుకు అసలు ఎందుకు ఇంత ఫులిష్ పని చేశారంటే లేదు మేడం ఇలాగా చెయ్యాలి, టైటిల్ కొట్టాలన్న కసి. ఎందుకు ఏం వస్తుంది టైటిల్ కొడితే? సరే టైటిల్ కొట్టావు, రాజు కొట్టాడు ఏం చేస్తున్నాడు, మహేష్ కొట్టాడు ఏం చేస్తున్నాడు, ఎవరు ఏం చేయట్లా. నువ్వు బయటకు వెళ్ళాలి, బయట పేరు సంపాదించాలి, నువ్వు బయట పేరు సంపాదించాలి. ఇప్పుడు పండు ఉన్నాడు, పండు ఎవరు విన్ అవ్వలేదు కానీ పండు అందరికీ తెలుసు. అట్లా ఏమన్నా ట్రై చేయొచ్చు కదా, ఎందుకు మీరు ఇంత ఫూలిష్ పని ఎందుకు చేసావు అన్నప్పుడు అప్పుడు నా మైండ్లో నిజమే కదా, ఎందుకు ఇంత ఎర్రిపప్ప పని చేసావు అసలు. నేను అసలు నేను అసలు కొట్టేసుకున్నా. నేనైతే నేను అసలు అలా కొట్టుకున్నానంటే ఆ రోజు ఇంత ఎలా చేసుకున్నావురా ఏంటి నువ్వు అది ఇది అని చెప్పేసి బాగా ఫీల్ అయిపోయి అప్పటి నుంచి రిలీజ్ అయ్యి ఓకే ముందు మన ఫస్ట్ హెల్త్ చూసుకోవాలి. మనం బాగుంటే అది కాకపోతే ఇంకోటి చేస్తాం, ఇంకోటి కాకపోతే ఇంకోటి. ఏదైనా ఒకటి రాసి పెట్టి ఉందంటే అది మందన్న, ఒకటి అది మనం ఎంత ట్రై చేసి అది మనకు రాసి పెట్టి లేదంటే అది మంద కాదు. నేను ఇది బాగా నమ్ముతా. సో అప్పుడు నా లైఫ్లో నేను మర్చిపోలేని వరస్ట్ మూమెంట్ ఏంటి అంటే అదొక్కటి, చైతన్య ఇన్సిడెంట్. ఈ రెండే నాకు ప్రసాద్ గడికి మ్యాక్సిమం ఇదే ఉంటది. బట్ ఇప్పుడు వాడు చూస్తే నువ్వు తెలిసే ఉంటది కదా, వాడు రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ చేశాడు. అదే నేను కామెంట్ కూడా పెట్టాను కదా అసలు వాడు కూడా బాగున్నాడు, సెట్ సూపర్ ఉన్నాడు ఇప్పుడు. ఓకే కాలేదు, ఓకేనా? ఓకే అన్న బాగున్నాడు, మంచి నడుస్తున్నాడు, అంతా బాగుంది. వాడి ధైర్యం మాకు ధైర్యం చెప్తాడు. వాడు హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు కూడా మాకు ధైర్యం చెప్తాడు. నిజంగా వాడు ఎవరైనా మంచి డైరెక్టర్లు చూసి ఒక మంచి కామెడియన్ లా చేయాలంటే సూపర్ గా ఇదవుతాడు అన్న. నేను అదే కోరుకుంటున్నా, మేబీ వాడికి అలాంటిది ఏమైనా వస్తే బాగుండే అని. ఈ మధ్య మొత్తం అంతా చెల్లమ్మక పిల్లంతా అట్లాగా చాలా తీసుకొద్దాం, మంచి టాలెంటెడ్ పిలుద్దాం అనుకున్నాను ఒకసారి. వాడిని కూడా పిలవండి, మంచి టాలెంటెడ్ ఆడు. నాకు బేసిక్ ఒక లెక్కలో వాడు కూడా చాలా ఇన్స్పిరేషన్ అనమాట. వాడికి ఏదన్నా అయినప్పుడు కూడా వాడు బాధపడకోకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అన్నట్టు. అంటే మీ డీల్లో నేను డబుల్ టైల్ నేను చూపించరా? డబుల్ టైల్ చూపిస్తారు, మహేష్ జరిగింది కదా చూపిస్తారు. మిగతా కొన్ని టెలికాస్ట్ చేయదు, టెలికాస్ట్ లో లేదన్న అది, కొన్ని చేయరు, లేదు అసలు లేదు చేయడానికి. మీ జడ్జెస్ గురించి నేను చెప్పు. శేఖర్ మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ అసలు అంటే గ్రేట్ అన్న. నిజంగా ఆయనలా నేను ఎవరిని చూడలేదు ఎప్పుడు. నేను అప్పుడు డి జూనియర్స్ 2 చేస్తున్నప్పుడు ఆయన జడ్జి మమ్మల్ని చూసి అదంతా, అప్పుడు యూనియన్ కార్డులు ఓపెన్ అయినాయి, ఆడిషన్స్ జరుగుతున్నాయి. నేను అసలు ఎవరో కూడా తెలియదు, ఒక సైడ్ డాన్సర్ని ఏదో వెనకాల వేసేవాడిని. నాకు ఫోన్ చేశాడు, ఏదో హారద పడితే ఎత్తాలో ఎవరు అని అంటే నేను శేఖర్ మాస్టర్ చారే బాగానే ఎవడరు అది అన్నట్టు మాట్లాడుతున్నాను నేను. నేను నిజంగా శేఖర్ మాస్టర్ అంటే మాస్టర్ నిజంగా మీరు నా మాస్టర్ అయితే నేను షాక్. ఇంకా అంటే నేనేరా అది మాస్టర్, నేను నాకు ఫోన్ చేయడం మాస్టర్, నేను అసలు ఎవరో కూడా తెలియదు కూడా నాకు. లేదురా ఇలాగా కార్డులు ఓపెన్ అయినరా, మీలాంటి వాళ్ళు
వస్తే బాగుంటుంది, కార్డు తీసుకో, ఇలాగ ఆడిషన్కి వెళ్ళు, అది ఇది అని చెప్పేసి మాస్టర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అసలు ఆయనకి అవసరమే లేదు, అలాంటిది నా నెంబర్ కనుక్కొని ఆయన ఆ టైంలోనే, అప్పటికి మనం పేరు కూడా లేదు, అది మాస్టర్ కంటెస్టెంట్ కూడా కాదు, నేను సైడ్ డాన్సర్ని. అప్పటి నుంచి అలా మాస్టర్ ఇప్పటికి స్టిల్ అలా ప్రతిదీ ఏది ఉన్నా సపోర్ట్ చేస్తూ పిలుస్తూ, ఏమున్నారే ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తుంది. నిజంగా శేఖర్ మాస్టర్ వేరే లెవెల్. అందరికి సపోర్ట్ చేస్తారు, అందరికి మ్యాక్సిమం. అంటే నాకే ఎవడో తెలియనోడు అప్పుడు ఫోన్ చేశాడంటే, ఇప్పుడు తెలిసిన వాళ్ళు అయితే ఇంకా బాగా దగ్గర తీసుకొని మొత్తం చెప్పడం కానీ, మొత్తం అదొక టైప్లో ఆయన ఒక ఫాదర్లా అనిపిస్తారు ఆయన చూసినప్పుడల్లా. మాకు మంచిగా చాలా ప్రేమ చూసుకుంటారన్న, జోకులు వేసేవి కానీ, మాట్లాడేవి కానీ, ఏదో అదొక ఫ్యామిలీ వైబ్ వస్తుంది మాస్టర్తో. మాస్టర్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ గణేష్ మాస్టర్ కూడా అంతే, ఆయనది ఒక ఇది, మనదొక ఇది. సో వీళ్ళిద్దరు జడ్జిలు మనకి చాలా క్లోజ్ అన్నమాట. చాలా హ్యాపీ. ఫ్రెండ్షిప్ గురించి లాస్ట్ అన్ని ఫ్యామిలీ దగ్గర స్టార్ట్ చేసాము, లాస్ట్ ఫ్రెండ్షిప్ తో ఎండ్ చేస్తున్నా. సోమేష్, నీది, రాజు ఎప్పుడెప్పుడు 2018లో పిక్ పెట్టుకున్నారు, దానికి దీన్ని తీసుకుని మళ్ళీ ఫోటో దిగారు కదా మీరు. అంత మంచి ఫ్రెండ్సా మీరు? మంచి ఫ్రెండ్స్ అంటే మాది ఎలా ఉంటుంది అంటే అన్న, వర్క్ అన్న బేసిక్ చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర, అంటే చిన్నప్పటి నుంచి డీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 3-4 ఇయర్స్ అందరం బాగానే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఇప్పటికి స్టిల్ హ్యాపీగానే ఉన్నాం. బట్ ఏంటంటే ఒక్కొక్కడికి ఒక ప్లేస్లు వచ్చినప్పటి నుంచి అప్పుడు డివైడ్ అయ్యాం, వీడు వాడు అని డివైడ్ అయ్యాం. కానీ బట్ నాకైతే ఎప్పుడు వీళ్ళిద్దరి మీద ఎప్పుడు ముందు నుంచి అది ఎలా ఉందో అది అలాగే ఉంటుంది స్టిల్, రాజుగడి మీద కానీ సోమేష్ గడి మీద కానీ. సో ఇంకా మరి వాళ్ళ రియాక్ట్ అవుతారు నాకు తెలీదు. ఇంకా అట్లా బాగుంటుంది, కలిసినప్పుడల్లా మంచి మాట్లాడుకుంటాం, వాడు ఇది చేస్తున్నాడు వాడు అది చేస్తున్నాడు అని, మంచి ఫ్రెండ్షిప్పే. అలానే అంటే మా ఫ్రెండ్స్లో ఉన్నట్టు వీళ్ళతో ఉంటుంది, వీళ్ళతో ఒక వేరే ర్యాపో ఉంటుంది, మా ఫ్రెండ్స్తో ఒక వేరే ర్యాపో ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు మధ్యలో మీరు రాజుని కూడా తెచ్చేవాడు కదా డాన్స్ కి, ఏదో ఒక రాజుగడి నాకు బాగా క్లోజ్, ఎందుకంటే వాడు నేను కంటెస్టెంట్ కోరియోగ్రాఫర్ కాబట్టి అంతా. ఇప్పుడు సోమేష్ గడ్డి తక్కువ, అలాని వాడు కూడా మంచిగా బాగానే ఉంటాడు. అట్లా ముగ్గురం ఇంకా అలా కష్టపడి పైకి వచ్చాం కాబట్టి ఆ ముందు నుంచి ఉన్న ర్యాపో అలా ఉండింది అంతే. కష్టపడి పైకి వచ్చారు, ఆ పైన ఉండాలని కోరుకోవాలి. మళ్ళీ చిన్న పనులు చేసుకొని దిగిపోయి, అది మెయిన్ అదే టాస్క్, అది కాపాడుకోవడమే, ఆ పేరుని కాపాడాలి మెయిన్ అదే. నేనైతే ఇప్పుడు అదే అనుకుంటాను, నేను ఒకళ్ళ జోలి వెళ్ళను, ఒకళ్ళ గురించి ఒకళ్ళని చూసి ఏడవను, అది నాదైతే అది నా దగ్గరకు వస్తుంది, లేదా రాదు. నేను హ్యాపీగా నాకంటూ ఫ్యామిలీ ఉంది, అమ్మ నాన్న ఉన్నారు, ఒకవేళ ఏమైనా బోర్ కొట్టింది అనుకో బయటికి వెళ్తాను, ట్రిప్పులు వేస్తాను, వస్తాను, తింటాను. ఒక డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే ఎక్కువ దూరం వెళ్తాను, తక్కువ ఉన్నాయి అనుకో తక్కువ దూరం వెళ్తాను. అసలు లేవు అనుకో, ఒక 500 ఉన్నాయి అనుకో 5 పిలుస్తాం, కూర్చుంటాం. అదే అన్నాను, ఎక్కువ ఉండడం అంటే అదే, ఎక్కువ డబ్బులు ఉంటే ఫుల్, తక్కువ డబ్బులు ఉంటే హాఫ్, 500 ఉంటే బీడు. అమ్మో నాకే అలవాటు లేవన్నాడు, నేను చాలా మంచివాడిని. నాకున్నాయి ఏంటి నీకు, నాకుండే లేవు అనాలి, నీకు లేదంటే నువ్వు నేను ఒకటే కదా. అదే కదా, అసలు జిమ్ ఈ మధ్య జిమ్ కూడా ఎరగొడుతున్నావు, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు. థ్యాంక్ యూ సో మచ్ అభి, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు.